హై బీపీతో బాధపడుతున్నారా? అయితే హై బీపీని సహజ పద్ధతుల్లో తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ఈరోజు తెలుసుకుందాం. పుచ్చగింజలు, గసగసాలని సమపాలల్లో పిండిగా చేసి 2 స్పూన్లు ఒక అర గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకుని 3 పూటలా త్రాగండి. అలాగే ప్రతిరోజు బీట్రూట్ తీసుకున్నట్లయితే బీట్రూట్లోని నైట్రేట్స్ నైట్రిక్ ఆక్సైడ్గా మారి రక్తనాళాలను వ్యాకోచింపజేసి బీపీని తగ్గేలా చేస్తుంది. అట్లాగే దానిమ్మకాయలు తీసుకున్నట్లయితే దానిమ్మ గింజల్లోని పాలిఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఏస్ ఇన్హిబిటర్లా పనిచేస్తుంది. అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లా పనిచేస్తుంది. అలాగే రోజు 2 అరటిపళ్ళు తీసుకున్నట్లయితే అందులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. అలాగే అల్లం కాల్షియం ఛానల్ బ్లాకర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి రోజు అల్లం ఆహారంలో తీసుకున్నట్లయితే చాలా మంచిది. అలాగే రోజు 2 పూట్ల గ్రీన్ టీ తీసుకున్నట్లయితే గ్రీన్ టీలో ఉండే పాలిఫెనాల్స్, ముఖ్యంగా ఎపిగాల్లో కెటాచిన్ గ్యాలెట్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి బీపీని తగ్గేలా చేస్తుంది. అలాగే పచ్చి వెల్లుల్లిపాయలోని యాలిసిన్ రక్తనాళాలను వ్యాకోచింపజేసి బీపీ తగ్గేలా చేస్తుంది. పచ్చి ఉల్లిపాయ తిన్నట్లయితే అందులో ఉండే క్వెర్సిటిన్ అనే యాంటాక్సిడెంట్ ఆర్టీరియల్ స్టిఫ్నెస్ అంటే రక్తనాళాలు గట్టిపడడాన్ని తగ్గించి బీపీ తగ్గేలా చేస్తుంది. డార్క్ చాక్లెట్లోని ఫ్లావనాల్స్ కూడా బీపీని చక్కగా తగ్గిస్తాయి. అలానే డార్క్ చాక్లెట్స్ మరీ ఎక్కువగా తినకూడదు. అలాగే హోమియో మదర్ టింక్చర్ అయినటువంటి రావుల్ఫియా సర్పంటైన రోజుకి 10 నుంచి 15 చుక్కలు ఒక అర గ్లాసు నీళ్ళల్లో కలుపుకుని త్రాగినట్లయితే బీపీ అదుపులో ఉంటుంది. ఇన్ని చిట్కాలు పాటించినట్లయితే సగానికి సగం బీపీ కేసులు తప్పనిసరిగా తగ్గిపోతాయి. ఒకవేళ ఇన్ని చిట్కాలు పాటించినా తగ్గినట్లయితే అప్పుడు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు.